గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బతుకు తెరువు కోసం ఓ కుటుంబం వలస వచ్చింది. దగ్గరి బంధువును కూడా చేరదీసి ఉపాధిని కల్పించారు. అన్నా వదినలే అయినా తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. కానీ ఆ మృగం మరోలా ఆలోచించింది. కొత్త సంవత్సరం ఎన్నో ఆశలతో కళ్ళు తెరచిన ఆ కుటుంబానికి జీవితాంతం మరిచిపోలేని నరకం చూపించాడు. తల్లి లాంటి వదినని అతి కిరాతకంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ ఘటన 2 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్కతాకు చెందిన శ్రీకాంత్ 15 ఏళ్ల క్రితమే భార్యా పిల్లలతో కావలికి వలస వచ్చాడు. నాటు వైద్యానికి సంబంధించి క్లినిక్ను నడుపుతున్నాడు. దూరపు బంధువు వరుసకు తమ్ముడైన నయన్ బిస్వాస్ కు తన క్లినిక్లోనే ఉపాధి కల్పించి తన ఇంట్లోనే ఉండడానికి చోటునిచ్చాడు. భార్యాభర్తలు నయన్ కలిసి క్లినిక్ నడుపుతున్నారు. అంతా సాఫీగా సాగుతోంది అనుకున్న తరుణంలోనే నయన్ కామాంధుడిలా మారిపోయాడు. తల్లి లాంటి వదినపైనే కన్నేశాడు. ఇంతలోనే డిసెంబర్ 31 వచ్చింది. శ్రీకాంత్ ఇంట్లోనే న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. శ్రీకాంత్ నయన్ ఇద్దరూ ఊటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న శ్రీకాంత్ తన కొడుకుతో మరో గదిలో పడుకున్నాడు. కూతురితో ఓ గదిలో శ్రీకాంత్ భార్య నిద్రిస్తోంది. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న నయన్ ఆ రోజు నిశాతలకెక్కడంతో తనలోని మృగం బయటకొచ్చింది. తన కోరికను తీర్చాలంటూ అర్ధరాత్రి శ్రీకాంత్ భార్యపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో పక్కనే ఉన్న రాడ్డుతో తలపై కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఎంత జరిగినా నయన్ పట్టించుకోలేదు. స్పృహ లేకుండా పడిపోయిన మహిళను పొదల్లోకి లాకెళ్లాడు. అక్కడ ఆమెపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని పంట కాల్వలో పడేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఉదయాన్నే నిద్రలేచిన శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఇంట్లో రక్తపు మడుగులు చూసి భయపడిపోయి వెంటనే స్థానికులను పిలిచి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీకాంత్ ఇంటికి కొద్ది దూరంలోనే కాల్వలో అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. తలపై గాయాలు చూసి హత్య చేసినట్లు నిర్ధారించారు. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా ఇంట్లో వాళ్లను విచారించారు. అయితే నయన్ బిస్వాస్ తడబట్టంతో తమదైన స్టైల్లో దర్యాప్తు జరిపారు. చివరికి తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి నయన్ను అరెస్ట్ చేశారు. చూశారా, మద్యమత్తులో మృగాళ్లు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. భర్త ఇంట్లో ఉండగానే భార్యపై అఘాయిత్యం జరగడానికి మద్యం మత్తే ప్రధాన కారణం. మద్యం మత్తులోనే శ్రీకాంత్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయాడు. అందుకే మళ్ళీ చెప్తున్నాం, మద్యపానం ఆరోగ్యానికే కాదు అయిన వాళ్ళకు కూడా హానికరమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.